హాయ్ అండి. వెల్కమ్ టు స్కోమడీస్ వ్లాగ్స్. ఈరోజు మా లంచ్‌లోకి వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇది కొంచెం వెరైటీ స్టైల్‌లో ఉంటదండి. సాంబార్‌లోకి గానీ, రసంలోకి గానీ చాలా బావుంటదండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి. హాఫ్ కేజీ చికెన్ బాగా కడిగి, అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అండి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. అందుకు కొంచెం తక్కువే వేసుకుంటే మంచిదండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడండి. ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని, తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అండి. ఇదైతే హోమ్ మేడేనండి. మా ఇంట్లో తయారు చేసాం ఈ గరం మసాలా. ఒక స్పూన్ వేసుకోవాలండి. తర్వాత ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే, ఉప్పు, కారం అనేది చికెన్‌కి బాగా పట్టి టేస్టీగా ఉంటదండి. అందుకు నిమ్మకాయ మాత్రం స్కిప్ చేయకండి. పిండుకోవాలండి. 2 స్ 2 నిమ్మకాయలైతే పిండుకున్నామండి. సారీ, 2 నిమ్మ చెక్కలు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమే. కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం చికెన్‌కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇదంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉప్పు, కారం పడతదండి చికెన్‌కి. మనం తిన్నప్పుడు ఉప్పు, కారం అది చికెన్‌కి బాగా ఫ్లేవర్ యాడ్ చేస్తదండి. ఇది బాగా కలుపుకున్నాం కదండీ! తర్వాత లాస్ట్‌లో కారం వేసుకోవాలండి. ముందుగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక కారం వేసుకొని లాస్ట్‌లో మళ్ళీ కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి ఇదొక అరగంట పక్కన పెట్టాలండి. ఎందుకంటే మొత్తం అంతా ఉప్పు, కారం పట్టాలి కదండీ ముక్కలకి. సో, ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. దీన్నైతే ఒక మూత పెట్టి మేము అరగంట పక్కన పెట్టేసామండి. అరగంట పక్కన పెట్టాక దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటది కదండీ! అవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్‌ని పొయ్యి మీద అలాగే డైరెక్ట్‌గా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ కూడా ఆల్రెడీ వేసేసాం కదండీ! ఇంకేం మనం యాడ్ చేయవసరం లేదు. అలాగే స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే వాటర్ అంతా ఎగిరిపోవాలండి. చికెన్‌లో వాటర్ వస్తది కదండీ! ఆ వాటర్ అంతా చికెన్ అబ్జార్బ్ చేసుకొని ఒక డ్రైగా అవుతదండి. ఆ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 10 నిమిషాలు పడతదండి దగ్గరికి అవ్వడానికి. చికెన్ అయితే దగ్గరికి అయిందండి. చూసారా? ఇప్పుడు దీనికి కావాల్సిన ఫ్రై పెట్టుకోవాలండి. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 3, అలాగే 5, 6 పచ్చిమిర్చి అండి. అలాగే బిర్యానీ మసాలా అండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, కసూరి మేతి, కరివేపాకు తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే ఈ చికెన్ టేస్ట్ అంతా ఈ కరివేపాకులోనే ఉంటదండి. కొంచెం కరివేపాకు వేసుకుంటే చికెన్ కొంచెం వేరే ఫ్లేవర్ మారుతదండి. అందుకు ఇవన్నీ అండి. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా అంతా బాగా వేగాక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని బాగా వేగాలండి. ఒక 5 నిమిషాలు బాగా వేగితే బావుంటదండి. ఇప్పుడు వేగింది కదండీ! దాంట్లోకి కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ బేగా మగ్గుతదండి. సో, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం వేగింది కదండీ! తర్వాత దీంట్లో కొంచెం పసుపండి. పసుపు వేసుకోవాలండి. కొంచెం ఇది వేగాలండి. ఒక 2 నిమిషాలు అలా వేగాక దీంట్లోకి కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందాక ఆల్రెడీ చికెన్‌లో వేసుకున్నాం కదండీ! అందులో అయితే ఒక స్పూన్ వేసుకున్నామండి. కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలండి. ఎందుకంటే అర కేజీ చికెన్ కదండీ! కొంచెం బావుంటదండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడండి. ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అంతా చికెన్‌కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సారీ, ఉల్లిపాయకి పట్టేటట్టండి.
ఇదంతా బాగా కలుపుకున్నాం కదండి. ఇది బాగా వేగిందండి. ఈ వేగాక ముందుగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకొని ఇది వేగడానికైతే 2 నిమిషాలు పడుతుందండి. 5 నిమిషాల్లో వేగిపోద్దండి. ఆల్రెడీ వేగింది కదండి, అందుకు ఒక 5 నిమిషాలండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. అంతే, టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.